Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, first of all, a very big breaking news. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 సిలబస్ చేంజ్ అయ్యింది అని చెప్పేసి అఫీషియల్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దీనికంటే ముందు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ డెఫినెట్ గా మారబోతుంది. ఇన్ కేస్ మారితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఏం చదవాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లిస్ట్ బుక్ లిస్ట్ పైన క్లియర్ కట్ గా వీడియో చేస్తాను. ఈ వీడియోస్ ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూశారు. స్టూడెంట్స్ నుంచి చాలా వరకు చాలా మెసేజెస్ నాకు వచ్చాయి. సార్ ఇప్పటికిప్పుడు ఏమేం సబ్జెక్ట్స్ మారొచ్చు ఇదంతా కూడా. సో నో వన్ హ్యాస్ ఎనీ గెస్. కానీ ఈ థింగ్స్ లో ఏపీ స్టూడెంట్స్ కి దాదాపుగా ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక ప్రాబ్లం లేకపోతే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద బర్డెన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హిస్టరీ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే సిలబస్ లో ఉంది అన్నట్టు అనుకున్నారు. చూడండి, నేను మళ్ళీ క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బ్రీఫ్ గా షార్ట్ గా ఏమేం మార్పులు పెద్దగా జరిగాయో అని చెప్పి చూస్తున్నాను. అండ్ అలాగే ఇప్పటి వరకు ఏపీ వాళ్ళకు సొసైటీ అనే సబ్జెక్ట్ అనేదే లేదు. సో ఇప్పుడు క్లియర్ గా చూస్తే ప్రిలిమినరీలో సొసైటీకి సంబంధించి 30 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీ ఉంది, దాంతో పాటు మెడివల్ హిస్టరీ ఉంది అండ్ మోడర్న్ హిస్టరీ ఉంది. ఇప్పటి వరకు మోడర్న్ హిస్టరీ చదువున్నారు, కానీ ఏన్షియంట్ మెడివల్ హిస్టరీని చదవలేరు. సో కొత్తగా ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ చదవాలి అండ్ సొసైటీ కూడా చదవాలి. ఇప్పటి వరకు సొసైటీ అనే టాపిక్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉండేది. ఈవెన్ నేను ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చే టైంలో కూడా చాలా మంది సొసైటీ అనే టాపిక్ చూసినప్పుడు ఏపీ స్టూడెంట్స్ కి సొసైటీ టాపిక్ లేదు కదా, ఎలా అని చెప్పేసి ఆ క్లాసెస్ కి వెళ్లే వాళ్ళు కాదు. ఏన్షియంట్ మెడివల్ కి కూడా వెళ్లే వాళ్ళు కాదు. అఫ్ కోర్స్ వాళ్ళ తప్పు కాదనుకోండి. సో సిలబస్ లో లేదు కాబట్టి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మెడివల్ అనేది తొందరగా చూడాలి. అండ్ చూడండి, ఇప్పుడు క్లియర్ గా చూస్తే సో జనరల్ స్టడీస్ అంతకు ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్, అంతకు ముందు మనం ఏమని పిలిచే వాళ్ళం అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని పిలిచేవాళ్ళం, ప్రిలిమ్స్. సో ఇప్పుడు దానికి బదులుగా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. జస్ట్ పేర్లు మాత్రమే మారాయి. సో ఇంతకు ముందు కూడా 150 మార్క్స్, ఇప్పుడు 150 మార్క్స్. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు మెయిన్స్ లో ఇంతకు ముందు మెయిన్స్ లో ప్లస్ ప్రిలిమ్స్ లో ఈ రెండిట్లో కూడా మనకు పాలిటీ సబ్జెక్ట్ ఉండేది. మెయిన్స్ లో అండ్ ప్రిలిమ్స్ లో ప్రిలిమ్స్ లో ఎకానమీ సబ్జెక్ట్ ఉండేది. మెయిన్స్ లో ప్రిలిమ్స్ లో ఏపీ హిస్టరీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ వీటిని కేవలం మెయిన్స్ కి మాత్రమే పరిమితం చేశారు. అంటే అంతకు ముందు ఇవే సబ్జెక్ట్స్ మెయిన్స్ లో ఉండేటివి, ప్రిలిమ్స్ లో ఉండేటివి. సో చాలా వరకు ఒక ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఓన్లీ పాలిటీ, ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ప్లస్ ఏపీ హిస్టరీ వీటిని మాత్రమే మెయిన్స్ లో ఇచ్చారు. అంటే మనం చూస్తే ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లో లేదా స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ వీటిలో ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడివల్ హిస్టరీ కానీ, దానికంటే ముందు ఏన్షియంట్ హిస్టరీ కానీ అండ్ అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఈ మూడిటి నుంచి 30 మార్క్స్ క్లియర్ కట్ గా 30 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే దీంట్లో కొత్తగా యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే సొసైటీ అనే పాయింట్ లో నుంచి కూడా 30 మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ లో కూడా 30 మార్క్స్ అదనంగా. సో మెంటల్ ఎబిలిటీ చూస్తే దీంట్లో నుంచి కూడా 30 మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. హిస్టరీలో సో చూడండి, ఏన్షియంట్ హిస్టరీ ముఖ్యంగా సో బేసికల్ గా చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి, అంతకంటే ముందు మనకు రాక్ ఏజ్ ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ లేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మొత్తం నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్ వీడియో మళ్ళీ ఇంకొకటి చేస్తాను. మనం ఇక్కడ చూస్తే సో ఏన్షియంట్ హిస్టరీ ఉంది అండ్ అలాగే మెడివల్ హిస్టరీ ఉంది అండ్ అలాగే మోడర్న్ హిస్టరీ. ఇంతకు ముందు కేవలం ఈ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదివే వాళ్ళు. సో ఇప్పుడు 3 హిస్టరీ పార్ట్ లో నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 30 మార్క్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జాగ్రఫీ, ఇంతకు ముందు చెప్పినట్టు సో ఇక్కడ అదనంగా యాడ్ అయిన టాపిక్ ఏంటంటే జాగ్రఫీ. సో ఇంతకు ముందు అన్ని సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ లో ఉండేటివి, కానీ ఇప్పుడు జనరల్ స్టడీస్ కి ఒక సిస్టమాటిక్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో హిస్టరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ. సో 5 సబ్జెక్ట్స్ ఇంటూ 30 మార్క్స్ దట్ ఈక్వల్ టు 150 మార్క్స్. సో 150 మార్క్స్ ఈ 5 సబ్జెక్ట్స్ అనేది ఉన్నది. చూడండి, జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అండ్ అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు సొసైటీ,
సో సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఇదంతా కూడా మళ్ళీ కలిపి ఒక 30 మార్క్స్ కి యాడ్ చేయడం జరిగింది. సో నో వరీస్, మనకు ఖచ్చితంగా సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఫిక్స్డ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. మనకి ఇచ్చే ఈ టైం పీరియడ్ లో డెఫినెట్ గా మీరు ఈ టాపిక్స్ అన్ని కూడా చదువుకోగలుగుతారు. దాని గురించి ఏం వరీ అవ్వకండి. కరెంట్ అఫైర్స్. సో చాలా మంది కరెంట్ అఫైర్స్ అన్నప్పుడల్లా కూడా సో క్లియర్ కట్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఎగ్జామినేషన్ కి 6 మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ ఉంటే సరిపోతుంది. సో మళ్ళీ క్లియర్ గా కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ పైన మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో మనం ఇప్పుడు చూస్తే మెంటల్ ఎబిలిటీ కూడా రిమార్క్స్ యాడ్ చేయడం జరిగింది. సో గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే సో టోటల్ గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో 150 మార్క్స్. సో హిస్టరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ ఇవి మాత్రం ఉన్నాయి. అండ్ ప్రిలిమ్స్ లో పాలిటీ సబ్జెక్ట్ లేదు, ప్రిలిమ్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లేదు, ప్రిలిమ్స్ లో ఎకానమీ సబ్జెక్ట్ లేదు, ప్రిలిమ్స్ లో ఏపీ హిస్టరీ కూడా లేదు. సో పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ. సో పాలిటీ నుంచి మనం ఇక్కడ క్లియర్ గా నేను మీకు చూపించచ్చు. అంతకుముందు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూస్తే పేపర్ 1 లో మనకు సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి ఒక 75 మార్క్స్, ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీనికి 75 మార్క్స్, మెయిన్స్ లో రెండు కలిపి 150 మార్క్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. సో అదనంగా ఇప్పటి వరకు ఓల్డ్ ప్యాటర్న్ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు సో ఏన్షియంట్ హిస్టరీ చదవాలి, అలాగే మెడివల్ హిస్టరీ చదవాలి, అండ్ అలాగే సొసైటీ చదవాలి, అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ అంటే క్లియర్ కట్ గా సిలబస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా న్యూగా కొత్తగా చదవాల్సి ఉంది. సో ఏపీపీఎస్సి కి సంబంధించి ఇంకా క్లియర్ కట్ గా ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇప్పుడు సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పైన మళ్ళీ రేపు ఇంకొక వీడియో చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో మెయిన్స్ కి సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్ గా డీటెయిల్డ్ వీడియో చేశాను. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ కి సంబంధించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అండ్ చేశాను. సో 150 మార్క్స్ ప్రిలిమ్స్ లో ఏమేం సబ్జెక్ట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి అండ్ మీరు చూడాల్సినవి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో వీడియో చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మనం ఇప్పుడు చూసినట్లయితే